Hey guys, welcome back to a new video in our channel that is IN Nearby. సో మనకి రేపు 4th సెప్టెంబర్ 2024 అండ్ మనకి టీఎస్పీసీ 2024 యొక్క అడ్మిషన్లు ఉన్న వెబ్ కౌన్సిలింగ్ అయితే రేపు స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని రిలేటెడ్ అయితే మనకి కాలేజ్ లిస్ట్ అయితే కావాలి, ప్రిఫరెన్స్ లిస్ట్. అండ్ నాకు దీని రిగార్డింగ్ అయితే చాలా కమెంట్స్ అండ్ మెసేజెస్ అయితే వచ్చినాయి, ఒక లిస్ట్ తయారు చేసి ఇమ్మని. సో గైస్, నేనైతే ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఎంఈఎంటెక్ కాలేజ్ లిస్ట్ ఉంది కదా, అందులోనే కొన్ని కాలేజెస్ అంటే టాప్ 10 or 15 కాలేజెస్ అయితే హైలైట్ చేసిన గైస్. సో అవి ఏంటంటే ఉన్నాయి, అవి అయితే చూద్దాము. అండ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను. సో మీరైతే డైరెక్ట్ ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీ ప్రిఫరెన్స్ని అయితే ఈరోజే తయారు చేసుకోండి, ఒకవేళ మీరు ఇంకా మీ ప్రిఫరెన్స్ని తయారు చేసుకోకపోతే. సో గైస్, ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా గవర్నమెంట్ కాలేజెస్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో అయితే చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి వెన్ కంపేర్ టు ది ప్రైవేట్ కాలేజెస్. అండ్ చాలామంది గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో మోస్ట్లీ అందరూ ఈ గవర్నమెంట్ కాలేజే ప్రిపేర్ చేస్తారు, కాబట్టి మీకు కూడా హెల్ప్ అయితే ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అయితే. అండ్ గైస్, ఇప్పుడైతే చూసేద్దాం. మొత్తం లిస్ట్లో అయితే నేను హైలైట్ చేసినాను డిఫరెంట్ కాలేజెస్, అంటే టాప్ 20 కాలేజెస్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్లో అయితే జేఎన్టీయూ ఉంది గైస్. అండ్ ఇక్కడ జేఎన్టీయూ వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్టీయూ. మనకి తెలంగాణలో డిఫరెంట్ జేఎన్టీయూ అయితే ఉంది, లైక్ జేఎన్టీయూ సుల్తానాపూర్, జేఎన్టీయూ కొండగట్. సో మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు అయితే అది జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఒకవేళ ఈ జేఎన్టీయూ హైదరాబాద్ కాకుండా వేరేది పెడితే పక్కగా మీకు ఆ కాలేజ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో కాషియస్గా మీరైతే వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఇవి చూసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ జేఎన్టీయూ హైదరాబాద్ కి కాలేజ్ కోడ్ వచ్చేసి JNTH1. సో అది అయితే కాషియస్గా చూడండి. మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ అనేది చాలా అవసరం. సో గైస్, మనకి ఇక్కడ అప్ టు 50 అయితే మొత్తం జేఎన్టీయూ హైదరాబాద్ లిస్టే ఉంది. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్ అండ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అందులో మళ్ళీ ఫీజ్ టైప్ ఉంటుంది, SNS అండ్ రెగ్యులర్. సో అవన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేసిర్రు. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నాది ఇక్కడ జేఎన్టీయూ అయితే ఉంది. నెక్స్ట్ గైస్, సెకండ్ ప్రిఫరెన్స్లో వచ్చేసి OU అయితే పెట్టిన, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. సో గైస్, ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే తెలుసు మనందరికీ. అండ్ ఇది కూడా బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు, ఫస్ట్ లేదా సెకండ్ ప్రిఫరెన్స్ అయితే పెడతారు చాలామంది. సో ఇది అకార్డింగ్లో అయితే చూసుకోండి. డిఫరెంట్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ ఉంది. సో మీది ఏముంటే అది అయితే పెట్టేసేయండి డ్యూరింగ్ ది వెబ్ కౌన్సిలింగ్. నెక్స్ట్ గైస్, ఇక్కడ వచ్చేసి మనకి కాకతీయ యూనివర్సిటీ అయితే ఉంది గైస్. ఇది వచ్చేసి మనకి వరంగల్లో ఉంది, ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ. అండ్ దీని కాలేజ్ కూడా వచ్చేసి KUWL1 అయితే ఉంది. అండ్ గైస్, చాలామంది అయితే మోస్ట్లీ హైదరాబాదే ప్రిఫర్ చేస్తారు ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, లైక్ బీటెక్ లేదా ఎంటెక్. సో అదైతే అకార్డింగ్లీ చూసుకోండి. మనకి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి వరంగల్లో ఉంది. నెక్స్ట్ గైస్, ఇక్కడ JNAFAU స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ వాళ్ళకి రిలేటెడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి మసబ్ ట్యాంక్లో ఉంది అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజ్. అండ్ దీని కాలేజ్ కోడ్ వచ్చేసి JNPA1. నెక్స్ట్ గైస్, ఇది ప్రైవేట్ కాలేజ్ చూడొచ్చు, 96th నంబర్. ఇడ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆటోనోమస్. ఇది వచ్చేసి గండిపేటలో ఉంది. అండ్ దీని కాలేజ్ కోడ్ వచ్చేసి CBIT1. సో ఇది కూడా టాప్ కాలేజ్ అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అకార్డింగ్లో ఒకవేళ మీ స్పెషలైజేషన్స్ ఉంటే మీకైతే వెబ్ కౌన్సిలింగ్లో షో అవుతుంది కాలేజ్. నెక్స్ట్ గైస్, ఇక్కడ చూడొచ్చు 125 కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆటోనోమస్. ఇది వచ్చేసి మనకి వరంగల్లో ఉంది, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. సో దీని కాలేజ్ కోడ్ వచ్చేసి KITS1. సో ఇది కూడా మంచి కాలేజే. సో అకార్డింగ్లీ చూసుకొని అయితే పెట్టండి. నెక్స్ట్ గైస్, మనకి ఇక్కడ CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మనకి మెయిన్ క్యాంపస్ కండలకోయ అంటే విలేజ్, మెడ్చల్ రోడ్, హైదరాబాద్. సో ఇది వచ్చేసి మెడ్చల్లో ఉంది. అండ్ దీని కాలేజ్ కోడ్ వచ్చేసి CMRK1. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. నెక్స్ట్ గైస్, మనకు ప్రిఫరెన్స్లో వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. అండ్ ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి మనకి GRR1 అయితే ఉంది. అండ్ మనకు వచ్చేసి ఇది బాచ్పల్లి, కూకట్పల్లి, హైదరాబాద్లో అయితే ఉంది, మెడ్చల్ డిస్టిక్లో.
సో ఇది కూడా బెస్ట్ కాలేజే చెప్పచ్చు. నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనోమస్, ఇది వచ్చేసి మనకి మెడ్చల్లో అయితే ఉంది, మైసమ్మగూడలో. అండ్ కాలేజ్ కోడ్ వచ్చేసి MLRD1. నెక్స్ట్ గైస్ ఇక్కడ మర్రి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ MLRS1. సో ఇది కూడా ప్రిఫరెన్స్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MLID1. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 200 చూడొచ్చు. ఇక్కడ విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VJIT1, ఇది వచ్చేసి కాలేజ్ కోడ్. అండ్ ఇది వచ్చేసి మనకి మొయినాబాద్లో అయితే ఉంది, రంగారెడ్డి డిస్టిక్లో. నెక్స్ట్ విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కాలేజ్ కోడ్ వచ్చేసి VBIT1, ఇది వచ్చేసి కూడా మనకి గట్కేసర్ మెడ్చల్ డిస్టిక్లో అయితే ఉంది. నెక్స్ట్ గైస్ VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచ్పల్లి నిజాంపేట్, ఇది కూడా లైక్ గుడ్ కాలేజ్, సో మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ కాలేజ్ కూడా వచ్చేసి మనకి VJEC1, సో అది అయితే అకార్డింగ్లీ చూసుకోండి, మనకి ఇక్కడ మెడ్చల్ డిస్టిక్లో ఉంది ఈ కాలేజ్. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ BVRIT హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ VVRW1, సో ఇది ఉమెన్స్ కాలేజ్, సో ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు లిస్ట్లో. నెక్స్ట్ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్, ఇక్కడ కాలేజ్ కోడ్ వచ్చేసి GURU1, ఇది వచ్చేసి మనకి ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్లో అయితే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనోమస్, దీని కాలేజ్ కోడ్ వచ్చేసి MLRD1 అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మైసమ్మగూడ దౌలపల్లి మెడ్చల్ డిస్టిక్లో అయితే ఉంది, సో ఇది కూడా పెట్టుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ దుండిగల్ గండి మైసమ్మ మెడ్చల్, సో గైస్ ఇది కూడా పెట్టుకోండి. నెక్స్ట్ కాలేజ్ ఇక్కడ చూడొచ్చు సీరియల్ నెంబర్ 298 శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనోమస్, ఇది వచ్చేసి మనకి ఇబ్రాహీంపట్నంలో ఉంది, రంగారెడ్డి డిస్టిక్లో. అండ్ ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి INDU1 ఉంది. నెక్స్ట్ గైజ్ మనకి ఇక్కడ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉంది, అండ్ కాలేజ్ కోడ్ వచ్చేసి VMEG1 ఉంది గైస్. నెక్స్ట్ లాస్ట్ మన ఈ ప్రిఫరెన్స్ లిస్ట్లో లాస్ట్ అయితే ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అండ్ ఇది వచ్చేసి మనకి గట్కేసర్లో ఉంది మెడ్చల్ డిస్టిక్లో. సో గైస్ ఇదే మా లైక్ మేము తయారు చేసిన ప్రిఫరెన్స్ లిస్ట్ అనమాట. సో ఈ ప్రైవేట్ కాలేజ్ మీ ఇష్టం ఉన్న సీక్వెన్స్లో అయితే పెట్టుకోండి, డిపెండ్స్ అపాన్ యువర్ సెలెక్షన్ క్రైటీరియా. బట్ ఫస్ట్ వచ్చేసి మీరైతే గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఆప్ట్ చేయాలి, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, JNTU అండ్ కాకతీయ. దాని తర్వాత ఈ నేను చెప్పిన ఈ టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా, సో అవి అయితే మీ అకార్డింగ్లో అయితే మీరు చూజ్ చేసుకొని అయితే పెట్టాలి. సో గైస్ మీ కమెంట్స్ల మీద అయితే బేస్ చేసుకొని అయితే నేను ఇన్స్టాంట్గా ఈ వీడియో అయితే తయారు చేసినాను. లైక్ కొంతమందితో మాట్లాడి ఈ అఫీషియల్ లిస్ట్లోకి వెళ్ళి అయితే నేను టాప్ కాలేజెస్ అయితే బయటికి తీసి హైలైట్ అయితే చేసిన గైస్. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి బిఫోర్ ది వెబ్ కౌన్సిలింగ్, సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది తయారు చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు ఇంకా చేయకపోతే. అండ్ hit that bell icon to get the further notification updates. And మేమైతే రేపు వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇన్స్టాంట్లీ వీడియో చేసి అయితే లైక్ స్టెప్ వైజ్ వీడియో అయితే చేస్తాం, అండ్ మన గ్రూప్లో అయితే షేర్ చేస్తాము. సో అది అయితే చూసి మీరు ఎర్రర్ లేకుండా అయితే చేయవచ్చు. సో గైస్ మనకి ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ 2 days ఉంటుంది కాబట్టి మీరైతే బర్రీగా ఏమైతే తప్పులు చేయొద్దు. వెబ్ కౌన్సిలింగ్లో మనకి లైక్ ఎనఫ్ టైం అయితే ఉంటుంది, సో దట్ మీరు చేసుకోవచ్చు. సో గైస్ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ న్యూ కంటెంట్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.